సో, యాక్చువల్‌గా మనము లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. లైక్ ఈరోజు ఫంక్షన్స్‌లోనే మనకి లైక్ ఇంకా టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో నేమ్డ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఆ నేమ్డ్ ఫంక్షన్‌లో కూడా మనకి లైక్ విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్, వితౌట్ రిటర్న్ ఈ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము. సో, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే వి హావ్ లైక్ సేమ్ లైక్ ఇన్ ఫంక్షన్ with default arguments function with default arguments, and next one is arrow function, and next we can go with the actually we can call arbitrary arguments. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ బదులు మనం ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటనేది చెప్తాను. అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ పాస్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఎ సింగిల్ వేరియబుల్ we can use spread operator. And coming to the default arguments, లైక్ ఆల్రెడీ మనకు తెలుసు లైక్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని చెప్పేసి. మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసేటప్పుడు అండ్ ఆ ఫంక్షన్లో మనము ఏమన్నా లైక్ వాల్యూస్ అంటే డెఫినేషన్ పక్కన మనం వాల్యూస్ ఇస్తూ ఉంటాము. లైక్ దాన్ని వేరియబుల్స్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. బట్ అఫీషియల్గా మనం చెప్పాలి అన్నట్లయితే పారామీటర్స్ అంటాము. సో వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వీఆర్ గోయింగ్ టు గివ్ వైల్ క్రియేటింగ్ ద ఫంక్షన్, ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వీ నీడ్ టు పాస్ వైల్ కాలింగ్ ద ఫంక్షన్. మనం ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్నైతే లైక్ పారామీటర్స్ మనం క్రియేట్ చేస్తామో ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఏం చేయాలి అంటే ప్రొవైడ్ చేయాలి. సో దట్స్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ లైక్ ఐ మీన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. బట్ థింగ్ ఇట్ ఈస్ లైక్ సమ్ టైమ్స్ వీ కెన్ లైక్ ఐ మీన్ సీ డిఫరెంట్ మెథడ్స్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ బిహేవియర్. లైక్ అంటే మనము అరేస్ అరేస్ లో ఒక మెథడ్ ఉంటుంది లైక్ పాప్ అని చెప్పేసి. ఇది మనం మాట్లాడుకుందాము. యాక్చువల్గా మనం అరే కాన్సెప్ట్స్ మిస్ అయిపోయాము. సో అరేస్ లో పాప్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ పాప్ అనే మెథడ్ ఏంటి అన్నట్లయితే ఇట్ విల్ యాక్చువల్లీ రిమూవ్ ద ఎలిమెంట్. అంటే మనకి అరేలో లిస్ట్ ఆఫ్ నేమ్స్ కానీ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కానీ స్టోర్ అయితే ఈ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది అన్నట్లయితే ఆ యొక్క ఎలిమెంట్స్ నుంచి ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. బట్ యాక్చువల్గా ఈ పాప్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఇస్తాము. యాక్చువల్లీ ఇండెక్స్ వాల్యూ, ఒకవేళ ఇండెక్స్ వాల్యూ అనేది ఇవ్వకపోతే మనకి డిఫాల్ట్ ఏమవుతుందంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఒక లాస్ట్ ఎలిమెంట్ అంటే నెగిటివ్ ఇండెక్స్ లైక్ -1 అనేది వర్క్ అవుతుంది. సో నెగిటివ్ ఇండెక్స్ వల్ల మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది డిఫాల్ట్. సేమ్ అలానే ఒకవేళ మనము డిఫాల్ట్ గా ఏమన్నా వాల్యూ ఇవ్వాలి అంటే ఎలా ఫంక్షన్స్ లో అన్న కాన్సెప్ట్ కి మనము డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఈవెన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్. సో ఈ నేమ్ నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానట్లయితే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి నేమ్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో ది స్ప్లిట్ అనే ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది డిఫాల్ట్ గా మనము ఈ యొక్క అంటే ఆర్గ్యుమెంట్ ఇచ్చేదాన్ని బట్టి అది ఎక్కడ స్ప్లిట్ చేయాలనేది చూస్తుంది, రైట్? బట్ ఇక్కడ మనము ఏమి ఇవ్వకుండా ఒకసారి రన్ చేద్దాము. లైక్ వాట్ వీ కెన్ గెట్ ద అవుట్పుట్. లైక్ జావా స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి వాల్యూ అంటే అంతా కలిపి మనకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా స్పేస్ అలా ఇవ్వడానికి ట్రై చేస్తాను. టెస్ట్ అని చెప్పేసి అలా ఒకసారి ఇప్పుడు చూద్దాము. సో డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది, మొత్తం వాల్యూని కలిపి ఒకే రకంగా తీసుకుంటుంది. అండ్ లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఓకే ఫైన్, సో స్ప్లిట్టే తీసుకుందాము. సో స్ప్లిట్ ఏం చేస్తుంది అన్నట్లయితే డిఫాల్ట్గా మొత్తం వాల్యూని కలిపి అంటే ఒక సింగిల్ లాగానే తీసుకుంటుంది. ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఏమన్నా ఇచ్చామనుకోండి,
ఏ అని ఇచ్చినప్పుడు ఏ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనకి స్ప్లిట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే మనము ఈ యొక్క స్ప్లిట్ అనేది ఇవ్వకపోతేనేమో సో డిఫాల్ట్ దానికి ఎక్కడ తీసుకోవాలో తెలియక లైక్ మొత్తం వాల్యూని కలిపి ఒక సింగిల్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే అలా అని చెప్పేసి మనకి ఎర్రర్ ఏమి ఇవ్వట్లేదు. బట్ మనం ఫంక్షన్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫంక్షన్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఫంక్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. అండ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ లైక్ నేమ్ ఏదో ఒకటి ఇద్దాము. అంటే సమ్ ఆర్గ్యుమెంట్ అనేది యూజర్ ఖచ్చితంగా ఇక్కడ పాస్ చేయాలి అనేసి మీనింగ్ అనమాట. నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టెస్ట్ ఫంక్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ టెస్ట్ ఫంక్ నేను వితౌట్ గివింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్, అంటే ఇక్కడ పారామీటర్ ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, బట్ ఆర్గ్యుమెంట్ లేకుండా ఒకసారి నేను రన్ చేస్తున్నాను. సి వీఆర్ గెటింగ్ అన్డిఫైన్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము అన్నట్లయితే ఇప్పుడు జావా అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి జావా అనేది మనకు వచ్చింది, రైట్? సో అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ వాల్యూ అనేది మనం ఇచ్చినప్పుడు ఈ వాల్యూ మనకు అక్కడ అసైన్ అవుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ వాల్యూ అసైన్ అవుతుంది ఓకే, బట్ ఈవెన్ ఒకవేళ నేను వాల్యూ ఏమి ఇవ్వకపోయినా కానీ ఒక వాల్యూ లాగా అక్కడ డిఫాల్ట్గా తీసుకోవాలి అన్నప్పుడు మనము డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ ఏదైనా ఒక గేమ్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ గేమ్ అనేది యూజర్ లైక్ ఆడాలి అంటే యూజర్ ఖచ్చితంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో ఎప్పుడైతే యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తాడో యూజర్కి నేను ఏం చేస్తా అంటే ఒక ఐడి అనేది క్రియేట్ చేస్తా. అంటే యూజర్ రిజిస్టర్ అయినప్పుడు ఒక ఐడి అనేది ఇస్తాను అనమాట యూజర్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఐడితో పాటు ఒక నేమ్ అనేది కూడా యూజర్ అక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి ఖచ్చితంగా యూజర్ రిజిస్టర్ అయితేనే గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉంటుందా అంటే నేను అలా ఇవ్వట్లేదు. ఒకవేళ అతను ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అంటే రిజిస్టర్ అవుతాడు, అంటే లైక్ త్రూ ఈమెయిల్ ఐడి ఆర్ సమ్ వాట్ ఎవర్. లేదు ఈవెన్ అతను ఒకవేళ గెస్ట్ యూజర్ గా అంటే నేను ఎలాంటి లైక్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోయినా కానీ యూజర్ ని అలో చేస్తున్నాను. సో అలాంటప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ గా అతనికి గెస్ట్ యూజర్ అని ఒక నేమ్ రావాలి. అంటే అంటే లైక్ ఇస్తేనేమో ఆయన ఏదైతే నేమ్ ఇస్తాడో ఆ నేమ్ రావాలి. అండ్ లేదు అన్నట్లయితే నాకు ఏం కావాలంటే గెస్ట్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట, గెస్ట్ నేమ్. సో అంటే డిఫాల్ట్ గా నేను గెస్ట్ నేమ్ అనేసి పెట్టుకుంటాను, లేకపోతే గెస్ట్ యూజర్ అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. అంటే ఇది డిఫాల్ట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. ఎప్పుడు ఒకవేళ ఆ యూజర్ కి ఎలాంటి నేమ్ లేదు, యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు అన్నప్పుడు. ఒకవేళ ఆల్రెడీ యూజర్ కి ఏమైనా నేమ్ ఉందంటే ఆ పర్టికులర్ వాల్యూకి నేను ప్రియారిటీ ఇచ్చుకుంటా. సో అలా మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఒకసారి మనము ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అనేది ఒకసారి చూద్దాము, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ యూజర్ కి ఒక మెసేజ్ చెప్పడం అనుకుందాము. ఫర్ దట్ ఐ విల్ టేక్ స్మాల్ ఫంక్షన్ గ్రీట్ యూజర్. అండ్ ఇక్కడ నేను లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి నేను గెస్ట్ అనేసి నేను చెప్తున్నాను, గెస్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒకవేళ యూజర్ నేమ్ ఉంది అంటే నేను అంటే ఈవెన్ ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు డిఫాల్ట్గా ఏమైందంటే ఇప్పుడు దీనికి అర్థమైపోద్ది ఓకే యూజర్ ఏం చేశాడు అన్నట్లయితే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమవుద్ది నేమ్ అనేది డిఫాల్ట్గా గెస్ట్ అయిపోద్ది. ఒకవేళ నేను గ్రీట్ యూజర్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎలాంటి వాల్యూ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ నేను బ్యాక్ టిక్స్ ఉంటుందండి, మనం బ్యాక్ అంటే లైక్ ఎదర్ మనము ఇన్వర్టెడ్ కొటేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే బ్యాక్ టిక్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో బ్యాక్ టిక్స్ యూజ్ చేసినప్పుడు ఒక వేరియబుల్ నువ్వు కాల్ అక్కడ యూజ్ చేసుకోవాలి అంటే మనం డాలర్ సింబల్ యూజ్ చేసి లైక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని చెప్పేసి నేను ఇక్కడ డాలర్ సింబల్ అండ్ కర్లీ బ్రాకెట్ లోపల ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అనేది మనం ఇచ్చినప్పుడు ఇదంతా మనకి హలో
అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఏదైతే ఆ నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో గెస్ట్ అనమాట. లేదంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గెస్ట్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నాను. హలో గెస్ట్ యూజర్ అని చెప్పేసి కామాతో సపరేట్ చేసి వెల్కమ్ అని చెప్పేసి ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ చూడండి హలో గెస్ట్ యూజర్ అని చెప్పేసి వెల్కమ్ అనేసి వచ్చింది. ఒకవేళ నేను గెస్ట్ యూజర్ అంటే లైక్ గ్రీట్ యూజర్ అనే ఫంక్షన్ కి ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రామ్ కుమార్ అని చెప్పేసి అన్నాను. ఒకసారి ఇప్పుడు రన్ చేయి. హలో రామ్ కుమార్ వెల్కమ్ అనేసి చెప్పి వస్తుంది. అంటే ఇది మనకు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఒకవేళ యూజర్ మర్చిపోయినా లేదన్నట్లయితే యూజర్ ఒక ఆప్షనల్ అని చెప్పేసి వదిలేసిన మనము ఒక వాల్యూతో అక్కడ చెప్పాలి అన్నట్లయితే డిఫాల్ట్ ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటాము. సో ఆ వాల్యూని మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేసి అంటాము. ఒకవేళ యూజర్ ఏమైనా వాల్యూ ఇచ్చాడు అన్నట్లయితే ఇట్ విల్ టేక్ ద ప్రియారిటీ యాజ్ అ యూజర్ వాల్యూ. ఇన్ కేస్ నాట్ ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ. యూజర్ ఏమైనా వాల్యూ ఇస్తే ప్రియారిటీగా యూజర్ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ కాదు యూజర్ వాల్యూ ఇవ్వలేదు అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క గెస్ట్ వాల్యూ అనేది మనకి అవుట్పుట్ లో తీసుకుంటుంది అనమాట. సో అది మనకున్న డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఇందాకలా అంటే లైక్ ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నామో ES6 అనే కాన్సెప్ట్ లో మనకి లూపింగ్ అనేది ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ అని చెప్పేసి, ఫర్ ఈచ్ అని చెప్పేసి ఇలా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. లైక్ ట్రెడిషనల్ జావా స్క్రిప్ట్ తో కంపేర్ చేసుకుంటే అవి కొంచెం క్లియర్ గా అండ్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ అంటే లైక్ ఏమంటాం మెయింటైనబుల్ ఉంటుంది అనమాట. అంటే సింపుల్ గా ఉంటుంది అన్నట్టు. సేమ్ అలానే యారో ఫంక్షన్స్ లైక్ నేమ్డ్ ఫంక్షన్స్ తో మనం ఏదైతే చేస్తున్నామో సేమ్ వీ కెన్ అచీవ్ త్రూ యారో ఫంక్షన్స్. బట్ యారో ఫంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ లైక్ ES6. సో ES6 ఏదైతే ఈ ఈ ఈ యొక్క ఫీచర్ అంటే ఈ వర్షన్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట యారో ఫంక్షన్ అనేది. సో ఈ యారో ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ లైక్ మోడర్న్ అండ్ షార్టర్ సింటాక్స్ టు ద నార్మల్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లైక్ షార్ట్ ఉంటుంది సింటాక్స్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను టు యాడ్ ఎ నంబర్స్. సో యాడ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ num1 num2 అని 2 పారామీటర్స్ తీసుకున్నాను. అండ్ రిటర్న్ అని చెప్పేసి num1 ప్లస్ num2. అంటే ఇంక మన షార్ట్ అంటే ఇంకా షార్ట్ అంటే ఇంక నేమ్డ్ ఫంక్షన్ ఇంక ఇదే షార్ట్. అంటే తక్కువలో మనం అయిపోగొట్టాలంటే ఇంక ఇదే తక్కువ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, యాడ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక వాల్యూ అనేది ఇచ్చేస్తాము. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్ది. సో దానికోసం నేను ఏం చేస్తాను, లెట్ రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. అండ్ నౌ ఐ కెన్ గెట్ దిస్ వాల్యూ ఇన్ console.log అని చెప్పేసి రిజల్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఒకసారి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసింది. ఇది మనం నార్మల్ ఫంక్షన్ త్రూ ఒకవేళ ఐ మీన్ లైక్ లాజిక్ రాయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యారో ఫంక్షన్ రాస్తాను. యారో ఫంక్షన్ లో సింపుల్ కాన్స్ట్ యాడ్ అంటే సేమ్ అదే నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను, యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యారో ఫంక్షన్ అంటే ఇది మనకు మెయిన్ సింటాక్స్ అనమాట. ఇది బ్రాకెట్స్ అంటే పారాన్సిస్ యారో అండ్ బ్లాక్ కర్లీ బ్రాకెట్స్ అంతే. దీన్ని మనం యారో ఫంక్షన్ అంటాం. సో సింపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ వాల్యూ పాస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ num1 num2 అని చెప్పేసి అండ్ డిఫాల్ట్ గా మనకి రిటర్న్ num1 ప్లస్ num2 ఇలా. ఓకే, సో సేమ్ ఇందాక లాగానే మళ్ళీ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ యారో ఫంక్షన్ అంటే ఒకే లైన్ లో మనం సింపుల్ గా రాసేసుకోవచ్చు. ఈవెన్ దీనికన్నా ఒకవేళ సింపుల్ గా రాయాలి అంటే యారో ఫంక్షన్ తోనే అవుతుంది. అండ్ యారో ఫంక్షన్ తో ఒకవేళ మనం అంటే రిటర్న్ అనేది మెన్షన్ చేయకుండా ఈవెన్ ఈ కర్లీ బ్రాకెట్స్ అనేది మెన్షన్ చేయకుండా ఉంటే ఈ వాల్యూ డిఫాల్ట్ గా రిటర్న్ అయిపోద్ది.
అండ్ వన్ థింగ్, అసలు రిజల్ట్ అనేది ఇక్కడ అసలు స్టోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. బట్ మనము ఈ యాడ్ అనేది కాల్ చేయాలి కాబట్టి సో మనం ఇక్కడ ఇచ్చాము. సో ఇప్పుడు చూడండి సేమ్ అదే వాల్యూ వస్తుంది మనకు, ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆరో ఫంక్షన్. సో ఆరో ఫంక్షన్ అనేది మనకి లేటెస్ట్ వర్షన్, ఐ మీన్ లైక్ సారీ ES6 వర్షన్ అనమాట. ఇది మనకి సింటాక్స్ అనమాట ఆరో ఫంక్షన్ కి. అండ్ వీఆర్ గోయింగ్ టు అసైన్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ టు ఏ వేరియబుల్. అంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకొని సో ఈ వేరియబుల్ కి మనం ఏం చేస్తాం అన్నట్లయితే అంతా అసైన్ చేస్తాము. అండ్ ఈ ఏదైతే నేమ్ ఉందో దీంతో మనం ఏం చేయాలంటే ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి ఇలా. అండ్ ఇక్కడ ఆరో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ మనకి సింగిల్ లైన్ ఉంది అన్నప్పుడు మీరు డైరెక్ట్ గా అసలు ఈ కర్లీ బ్రాకెట్ ఏదైతే ఉందో ఇది మీరు తీసేయచ్చు. ఇది తీసేసినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక రాసినట్టు num1 ప్లస్ num2 ఇచ్చాము అంటే డిఫాల్ట్ గా ఏమవుతుందంటే ఇది వాల్యూ అనేది యాడ్ అయిపోయి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఒకవేళ మోర్ దెన్ వన్ వాల్యూ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ర్యాప్ ఇన్ టు ద బ్లాక్. ఎందుకంటే బ్లాక్ అంటేనే మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో దానికోసం ఖచ్చితంగా మీరు కర్లీ బ్రాకెట్ అనేది పెట్టాలి. సో దాని లోపల మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అనేది ర్యాప్ చేస్తాం. సో ఇది మనకి ఆరో ఫంక్షన్. లైక్ ఇంకొక టైప్ ఆఫ్ లైక్ అంటే మీరు నేమ్డ్ ఫంక్షన్ ఏదైతే సేమ్ అలాంటిదే, కాకపోతే కొంచెం సింపుల్ సింటాక్స్ తో ఈజీగా అర్థమవుతుంది. ఐ మీన్ లైక్ అది మీ ఒపీనియన్ అన్నట్టు. లైక్ సింపుల్ చెప్పాలంటే ఇది ఒక మోడర్న్ వే ఆఫ్ లైక్ రైటింగ్ ఫంక్షన్ అనమాట, అంతే సింపుల్. బట్ పర్పస్ మాత్రం ఏదైనా అంటే లైక్ సేమే ఉంటుంది అనమాట. అది పెద్ద మనకి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అన్నట్లయితే హౌ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ స్టోర్, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఎ సింగిల్ వేరియబుల్. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒకటే వేరియబుల్ ఉంటుంది. లైక్ అంటే వీ హ్యావ్ ఓన్లీ ఎ సింగిల్ పారామీటర్, బట్ ఐ వాంట్ టు స్టోర్ multiple values. Means even when I create the function, I'll give only single parameter, but when I am going to call the function, I can pass multiple arguments. So is it possible? ఇది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ద స్ప్రెడ్ ఆపరేటర్. అంటే లైక్ ఇట్స్ నథింగ్ బట్ అనదర్ ఆపరేటర్ యాక్చువల్లీ. సో ఒకసారి అది మనం స్ప్రెడ్ ఆపరేటర్ ఎట్లా యూజ్ చేస్తాము ఏంటనేది ఒకసారి చూద్దాము. విల్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ క్యాలిక్యులేటర్. అంటే మన క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవుతుందో కొంచెం అలా తీసుకుందాం మనము. బట్ ఐ విల్ టేక్ హియర్ ఫర్ ద ఎడిషన్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ సమ్ ఆఫ్ ఆల్ నమ్స్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాను. అంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏం చేద్దాము అన్నట్లయితే ఫస్ట్ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే టోటల్ వాల్యూ ఫస్ట్ నేను ఇనిషియల్ 0, ఎందుకంటే ఈ 0ని ఒకవేళ యాడ్ చేసాం కానీ వాల్యూ ఏమి ఉండదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక ఐడెంటిఫైర్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ నెంబర్స్. అంటే ఒకటే పారామీటర్ నేను ఇక్కడ తీసుకున్నాను నెంబర్స్ అని చెప్పేసి. బట్ ఈ నెంబర్స్ లోకి మనకి ఏమవుతుంది అంటే మల్టిపుల్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్ మల్టిపుల్ వాల్యూస్. సో దట్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తాను, ఫర్ లూప్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫర్ ఆఫ్ యూస్ చేస్తా. అంటే మల్టిపుల్ వాల్యూస్ మనకు ఒక సింగిల్ వేరియబుల్ స్టోర్ అవుతుంది అంటే అది అరేతోనే పాసిబుల్ అవుతుంది. సో దట్ ఫర్ అని చెప్పేసి ఐ టేక్ లెట్ నమ్ ఆఫ్ నెంబర్స్. అంటే నెంబర్స్ లోకి మనకి వాల్యూస్ అన్ని వస్తాయి. నువ్వు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అక్కడ ఇస్తావు నెంబర్స్ లోకి. అంటే 1 by 1 నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను, నమ్ లోకి తెచ్చుకుంటున్నాను. ఆల్రెడీ మనకి యాడ్ అండ్ అసైన్ వాల్యూ తెలుసు. సో టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ నమ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫర్ లూప్ తీసుకున్నాను. ఎందుకు ఫర్ లూప్ తీసుకున్నానంటే వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ మల్టిపుల్ వాల్యూస్. ఒకవేళ సింగిల్ వాల్యూ వచ్చింది అనుకో, సింగిల్ వాల్యూ అక్కడ లూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఏం చేశాడు అంటే 5 అని ఒక నెంబర్ ఇచ్చాడు. సో 5ని నువ్వు యాడ్ చేయాలి అన్నట్లయితే 5 అవుతుంది కదా, నువ్వు అంటే వేరే ఏం వాల్యూ ఇవ్వనప్పుడు.
సరే 5 ప్లస్ అంటే లైక్ 5 అండ్ 2 ఇచ్చాడు. సో అప్పుడు 2 వాల్యూస్ ఉన్నట్టు. సో నంబర్స్‌లోకి మనకి ఏమైతుంది 5 అండ్ 2 ఉంది. సో నేనేం చేశాను 1 బై 1 నంలోకి తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను టోటల్ 0 అని డిక్లేర్ చేసుకున్నాను. సో లైక్ ఐ మీన్ టోటల్ ఈస్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఫస్ట్ నంబర్ 5 అన్నమాట. సో 0 ప్లస్ 5 అంటే 5 అవుతుంది. అంటే ఇప్పుడు టోటల్ ఎంత స్టోర్ అవుతుంది 5 స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నంబర్‌కి వచ్చేస్తది. ఎంతుంది 2 ఉంది. సో టోటల్ ఆల్రెడీ 5 అప్డేట్‌తో అయ్యింది. సో 5 ప్లస్ 2 7. సో టోటల్ ఈస్ ఈక్వల్స్ టు 7 అన్నమాట. ఇలా. అండ్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ దిస్ వాల్యూ యాజ్ ఎ టోటల్. టోటల్ అనే వాల్యూ ఏదైతే నేను స్టోర్ చేసుకున్నానో దాన్ని నేను రిటర్న్ చేసుకుంటున్నాను. బికాస్ ఐ కెన్ గెట్ ద వాల్యూ ఇన్ కన్సోల్ లైక్ console.log లేదంటే నువ్వు ఒక వేరియబుల్ అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మనకు తెలుసు. సమ్ ఆఫ్ ఆల్ నమ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను. ఓన్లీ 5 ఇచ్చాను. అండ్ సమ్ ఆఫ్ ఆల్ నమ్స్ అని చెప్పేసి 5, 2 ఇచ్చాను. అండ్ ఇంకొక ప్లేస్ లో నేను ఇంకొక మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చాను. సో అంటే లైక్ ఒకటే ఇవ్వాలి రెండే ఇవ్వాలి అన్న రూల్ ఉండదు అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం అంటే లైక్ మనకి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాము. ఐఎమ్ గోయింగ్ టు మేక్ కామెంట్. సో జస్ట్ రన్ టైప్ ఎర్రర్. సో నెంబర్ ఈజ్ నాట్ ఇటరబుల్ అని చెప్తుంది. కరెక్టే కదా మరి. నెంబర్ ఈజ్ నాట్ ఇటరబుల్. ఇటరబుల్ కాదు. ఇటరబుల్ అంటే ఏంటి? లూప్ అనేది ఒక నెంబర్ని నువ్వు లూప్ ఎలా చేస్తావు? స్ట్రింగ్ అంటే నీకు ఇండెక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ క్యారెక్టర్స్. సో యూ కెన్ ఏబుల్ టు ఐటరేట్ దట్ స్ట్రింగ్ ఆర్ యూ కెన్ ఏబుల్ టు ఐటరేట్ దట్ అరే ఆర్ సెట్. వీటిని నువ్వు ఇటరేట్ చేయొచ్చు, కానీ ఒక నెంబర్ని నువ్వు ఎలా ఇటరేట్ చేస్తావు అనేసి అంటుంది. అంటే ఇక్కడ మరి నెంబర్ ఒకటి కాదు కదా ఉంది, లైక్ మోర్ దెన్ 1 ఉంది కదా అన్న ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. బట్ ఇక్కడ అంటే ఇక్కడ అది ఒకటే వాల్యూ అన్నట్టు మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తామంటే స్ప్రెడ్ ఆపరేటర్ అంటే అట్ ఏ టైం ఇక్కడ మనకి ఒకటే వాల్యూ లాగా తీసుకుంటుంది. అదే మనం స్ప్రెడ్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ టేక్ మల్టిపుల్ ఐ మీన్ లైక్ ఇట్ విల్ బిహేవ్ లైక్ మల్టిపుల్ వాల్యూస్. అంటే ఇప్పుడు నెంబర్స్ లోపల ఏమవుతుంది అన్నట్లయితే, సో అంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే 5 ఉందో ఒకవేళ 5 ఉంటే ఒక 5, ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అంటే 5 ఆల్రెడీ నేను స్టోర్ చేసుకున్నా, ఇంకేమున్నాయి వాల్యూ 2 అంటే 5, 2 అంటే నెంబర్స్ వాల్యూ ఎంత అప్పుడు 5, 2 అంటే ఒక అరే లాగా మనకి ఇక్కడ బిహేవ్ అనేది చేస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. నౌ యూ కెన్ సీ ఫస్ట్ 5 వచ్చింది, ఎందుకంటే సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి ఆ సింగిల్ వాల్యూ వెళ్ళింది. సో అది ఐటరేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 2 వాల్యూ 7. దాని తర్వాత చూడండి. సో అంటే యూ కెన్ ప్రొవైడ్ అన్ వాల్యూస్, అంటే ఇన్నే వాల్యూస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో దీన్నే మనం ఏమంటామంటే స్ప్రెడ్ ఆపరేటర్. అంటే జావా స్క్రిప్ట్ లో మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. అంటే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్ సింగిల్ వేరియబుల్ యూ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ లైక్ అరే. అంటే ఒక వేరియబుల్ లోపల మీరు మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అన్నట్లయితే మనం ఈ రకంగా స్టోర్ అనేది చేసుకుంటాం అనమాట. సో దాన్నే మనము ఇక్కడైతే మనం స్ప్రెడ్ ఆపరేటర్, దీన్ని మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము. బై ఐ మీన్ లైక్ వీ కెన్ ఇండికేట్ యూజింగ్ 3 డాట్స్. 3 డాట్స్ ను మనం యూజ్ చేసి ఇండికేట్ అనేది చేస్తాం అనమాట స్ప్రెడ్ ఆపరేటర్ అనేది. సో అది మనకి లైక్ ఐ మీన్ లైక్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. And also we have completed arrow functions and also what default arguments, right? So next we have like callback functions, higher order functions వేరే ఉన్నాయి అన్నమాట. బట్ ఇప్పుడే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అండ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ లైక్ యాక్చువల్లీ అరేస్. సో అరేస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, అంటే జస్ట్ బ్రీఫ్ గా అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి డేటా టైప్ అన్నట్టు. బట్ we need to discuss more about the array actually, but we can discuss in the next video further. So for this video I mean we'll end up with this, and we can discuss more regarding the functions using examples. అంటే లైక్ మనకి ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేసుకుని ఫంక్షన్స్ ఇంకా మనం వేరే లెవెల్లో అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ లైక్ అంటే ప్రోగ్రామ్స్, అది కండిషనల్ స్టేట్మెంట్ అయినా లూపింగ్ స్టేట్మెంట్ అయినా ఫంక్షన్స్ అయినా ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు అండ్ ఇది ఎలా ఎక్కడ మనకి హెల్ప్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మనం అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ అయితే మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సో దెన్ వీ కెన్ ఐ మీన్ లైక్ ఐ మేక్ సపరేట్ వీడియోస్ ఆన్ ద example programs in JavaScript. Okay, so guys, that's it for today.